హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో షరతుల గల రైతుల పట్టా భూముల విముక్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఇటువంటి భూములన్నిటికీ ఫ్రీ హోల్డింగ్ చేయబోతున్నట్లు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని ఎకరాల భూములకు ఫ్రీ హోల్డింగ్ చేయబోతున్నారు, అలాగే ఎన్ని ఎకరాల షరతులు గల పట్టా భూములను విముక్తి చేయబోతున్నారు, మీ భూములు సురక్షితంగా ఉన్నాయా లేదా, సో మీ భూములపై మీరు శాశ్వత హక్కు కలిగి ఉన్నారా లేదా, ఇటువంటి వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్లో అడగని నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని రీచ్ చేస్తుంది. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు డైలీ కూడా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఏపీలో ఇప్పటికే 22 ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల విముక్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. దాదాపుగా 1.95 కోట్ల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించబోతున్నట్లు ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపోతే తాజాగా మన ఆంధ్రప్రదేశ్లో షరతుల గల రైతుల పట్టా భూముల విముక్తి కూడా చేయబోతున్నట్లు ప్రభుత్వము ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగింది. ఇందుకు సంబంధించి మనకు పూర్తి సమాచారం గురించి అయితే మనం వీడియోలోకి వెళ్ళి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇలా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూ యజమానులకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. కొన్ని దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్నటువంటి షరతుల గల పట్టా భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే లభించిందనమాట. దీనివల్ల కలిగే లాభాలేంటి, ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల భూములు అనేటివి విముక్తి పొందుతున్నాయి అనే వివరాల గురించి ఇప్పుడు కింద చూద్దాం. ఓకేనా? సో అసలు ఈ షరతుల గల పట్టా భూములు అంటే ఏమిటి, ఈ షరతులు గల పట్టా భూములకు విముక్తి ఎందుకు కలిగిస్తున్నారు, అసలు ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 33,012 ఎకరాల షరతులు గల పట్టా భూములపై ఉన్న పరిమితులను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ భూములను ఇప్పుడు ఫ్రీ హోల్డ్గా మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు ఉత్తర్వులను జారీ చేశారన్నమాట. గతంలో ఈ భూములపై రిజిస్ట్రేషన్ల విషయంలో ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఇప్పుడు పూర్తిగా అయితే తొలగించారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షరతులు గల పట్టా భూమి అంటే ఏమిటో మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు. ఓకేనా? సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. 1920 దశకంలో సమాజంలోని పేద అణగారిన వర్గాలకు సాగు కోసం ఈ పట్టాలనైతే ఇచ్చారన్నమాట. వీటిని మాన్యువల్ డైగ్లాట్ రిజిస్టర్లో నమోదు చేసి ఉన్నారు ఇప్పటికే. సరైన రికార్డులు లేకపోవడంతో 2016 సంవత్సరం నుంచి వీటిని ప్రభుత్వ భూములుగా పరిగణించి అమ్మకాలు కొనుగోళ్లపై ఆంక్షలనైతే విధించారు. ఇప్పుడు ఆ అడ్డంకులను తొలగించేస్తున్నారు మన ఏపీ ప్రభుత్వ అధికారులు అన్నమాట. ఓకేనా? సో ఇలాగా షరతులు గల పట్టా భూములన్నిటికీ కూడా విముక్తి అయితే కలిగించబోతున్నారు. 2016 సంవత్సరం నుంచి ఆ భూములపై రైతులకు ఎటువంటి హక్కును కూడా కల్పించకుండా ప్రభుత్వ అధికారులు ఆంక్షలను విధించడంతో, సో ప్రభుత్వ అధికారులు వాటిని ఏ విధంగానూ కూడా సద్వినియోగపరచుకోలేకపోయేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు వాటికి తాజాగా విముక్తి కలిగించబోతున్నట్లు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీనివల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాము. సో అమ్ముకునే హక్కు కలిగి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇకపై యాజమానులు ఈ భూములను ఇతరులకు అమ్ముకోవచ్చు లేదా ఇష్టపూర్వకంగా బదిలీ కూడా చేసుకోవచ్చు ఈ షరతులు గల పట్టా భూములను. అలాగే రుణ సదుపాయం, బ్యాంకుల్లో ఈ భూములను తాకట్టు పెట్టి పంట రుణాలు లేదా ఇతర ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా అంటే సెక్షన్ 22A వంటి నుండి ఈ భూముల విముక్తికి అయితే లభిస్తుందన్నమాట. సో ఈవెన్ మనకు ఈ 22A నిషేధిత జాబితా నుంచి కూడా మీ భూములకు విముక్తి అయితే కలుగుతుందని ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే 22A కింద నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను విముక్తి చేయబోతున్నట్లు నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. దీని గురించి సపరేట్గా వీడియోస్ అయితే చేస్తున్నాను. సో చాలామంది కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓకేనా? సో ఇలాగా ఇప్పుడు ఈ షరతులు గల రైతుల
పట్టా భూముల విముక్తికి కూడా ప్రభుత్వం చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ 22 ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నటువంటి 1.95 కోట్ల ఎకరా భూములను తొలగింపు చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. సో, ఆ ప్రక్రియ అనేదైతే ప్రస్తుతం కొనసాగుతూ ఉందన్నమాట. సో, ఫస్ట్ మీరు అప్పీల్ చేసుకోవాలి. ఓకేనా? అప్పీల్ చేసుకున్న తర్వాత మీ యొక్క భూమిని నిషేధిత జాబితాలో నుండి తొలగించడం జరుగుతుంది. దీని గురించి పూర్తి వివరాలతో నేను వీడియోస్ పెట్టున్నాను. ఒకసారి బ్యాక్ వెళ్ళి మన ఛానల్‌లో చూడండి. ఓకేనా? సో, ఇక జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని ఎకరాల భూములకు విముక్తి కల్పించబోతున్నారు ఈ షరతులు గల పట్టా భూములకు సంబంధించి అంటే కృష్ణా జిల్లాలో వచ్చేసి 18,380 ఎకరాలు, అలాగే అనంతపురం డిస్టిక్లో వచ్చేసి 3,672 ఎకరాలు ఉన్నాయి. ఏలూరు డిస్టిక్లో వచ్చేసి 2,703 ఎకరాలు ఉన్నాయి. ఎన్టీఆర్ డిస్టిక్లో వచ్చేసి 2,561 ఎకరాల భూమి అయితే ఉందన్నమాట. అన్నమయ్య డిస్టిక్లో వచ్చేసి 2,101 ఎకరాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత బాపట్ల డిస్టిక్లో వచ్చేసి 1,449 ఎకరాలు ఉన్నాయి. తూర్పుగోదావరి డిస్టిక్లో వచ్చేసి 750 ఎకరాలు ఉన్నాయి. కడప డిస్టిక్లో 200 ఎకరాలు సుమారుగా ఉన్నాయి. అత్యధికంగా కృష్ణా డిస్టిక్లోనే మనకు ఈ యొక్క షరతులు గల పట్టా భూములు అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఇలాగా మిగిలినటువంటి జిల్లాల్లో వచ్చేసి ప్రకాశం, తిరుపతి, పశ్చిమ గోదావరి మొదలైనటువంటి వాటిల్లో కూడా ఈ నిర్ణీత విస్తీర్ణంలో భూములు అనేటువంటివి అయితే విడుదల అయ్యాయని చెప్తూ ఉన్నారు. దాదాపుగా 15 జిల్లాల్లో ఈ షరతులు గల పట్టా భూముల విముక్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇక్కడ నేను చెప్పాను. సో, రిమైనింగ్ జిల్లాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అనమాట. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల వేల కుటుంబాలు తమ భూమిపై పూర్తి హక్కు కలిగే అవకాశం అయితే ఉంటుంది. మీ భూమి కూడా ఈ 15 జిల్లాల్లో ఉంటే వెంటనే మీ గ్రామ రెవెన్యూ అధికారిని కలిసి మరిన్ని వివరాలను తప్పకుండా తెలుసుకోండి. అలాగే సెక్షన్ 22 ఏ కింద నిషేధిత జాబితాలో కనుక మీ పొలం ఉన్నా సరే, సో మీరు రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి దగ్గర ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంకైనా సరే రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళేసి అక్కడ మీరు అప్పీల్ చేసుకోండి. ఒక ఫామ్ మీద అప్పీల్ రాసి వాళ్ళకైతే సబ్మిట్ చేయండి అనమాట. ఇలాగ మా భూమి 22 ఏ కింద నిషేధిత జాబితాలో ఉంది, తక్షణమే దాన్ని తొలగింపు చేయండి అన్న విధంగా అయితే మీరు అప్పీల్ చేసుకుంటే ఒక నోటీస్ రూపంలో రాసిస్తే వాళ్ళు దాన్ని బట్టి మీ భూములను వీటి నుండి అయితే విముక్తి చెందేలా చేస్తారనమాట. ఓకేనా? సో, ఇలాగా ఈ యొక్క షరతులు గల పట్టా భూములకు కూడా విముక్తి చేయబోతున్నారు. మీ భూమి ఈ షరతులు గల పట్టా భూమికి సంబంధించి గనుక ఉందా లేదా అని మీరు ఎలా తెలుసుకోవాలంటే ఒకసారి దగ్గరలో ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించండి. సో, అక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి మీరు. అలాగే 22 ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నాయా లేదా అని కూడా మీరు దాని ద్వారా అక్కడికి వెళ్ళి కార్యాలయంలోనే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వెళ్ళి తెలుసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.